హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్యాషన్ కేక్స్. నేనైతే నా ప్యాషన్ని ఫాలో అవుతున్నాను. మరి మీరు? ఇది వచ్చేసి 1 kg వెనిలా కేక్ అండి. మనకు తెలిసిందేగా, వెనిలా కేక్ అంటే ఇంకో డిజైన్ చేయొచ్చు అనమాట. ఎందుకు అంటే మిగతా వాటన్నిటికీ నాకు పెద్ద కస్టమైజేషన్ ఏమి ఉండదు కాబట్టి సింపుల్గా గ్లేజ్ వేసి చేస్తాను. కాకపోతే ఇది వెనిలా కేక్ కాబట్టి నాకు కూడా కొంచెం క్రియేటివ్గా చేయాలనిపించినప్పుడు వీటి మీద చేస్తుంటాను అనమాట. వెనిలా కేక్ అయితే నేను ఈ విధంగా వైట్ చాకో చిప్స్ యాడ్ చేస్తాను. కొద్దిగా టేస్ట్ ఎన్హాన్స్ అవ్వడం కోసం అయితే క్రీమ్లో కూడా ఒక 2-3 డ్రాప్స్ వెనిలా ఎసెన్స్ అయితే యాడ్ చేస్తాను. ఫైనల్గా ఇది ఫైనల్ లేయర్ యాడ్ చేసేటప్పుడు స్టార్ట్ చేశాను అనమాట వీడియో. ఓకేనా ఫ్రెండ్స్? ఈరోజు అయితే కొత్తగా ఏం చూపించబోతున్నానంటే రష్యన్ నాజిల్తో మనకి మంచి డిజైన్ ఎలా వేయాలో చూపించబోతున్నాను. రష్యన్ నాజిల్ కొంచెం టిపికలే అండి. ఎందుకు అంటారా, మామూలు నాజిల్స్ అయితే మనకి ఒక రకంగా ఉంటాయి. రష్యన్ నాజిల్స్ వచ్చేసి చాలా వెడల్పుగా ఉంటాయి. ఒక్కొక్కసారి పైపింగ్ బ్యాగ్లో వేసినప్పటికీ కూడా పైపింగ్ బ్యాగ్ సపోర్ట్ చేయదన్నమాట. దానికి కొంచెం వేరే స్ట్రాంగ్ పైపింగ్ బ్యాగ్స్ ఉంటాయి, రీయూజబుల్వి. అలాంటివి యూజ్ చేస్తే బెటర్. కాకపోతే నేను ఇప్పుడైతే పైపింగ్ బ్యాగ్తోనే మేనేజ్ చేశాను. అది ఎలా ఏంటి అనేది మీకు క్లియర్గా చూపిస్తానులేండి. ఇంకొక విషయం ఏంటంటే, ఈ రష్యన్ నాజిల్స్ ఎక్కువ బటర్ క్రీమ్తో అయితే మనకి చాలా ఇంకా బాగా కనిపిస్తుంది అనమాట అవుట్లుక్. ఈ విప్పింగ్ క్రీమ్తో వచ్చేసరికి కొంచెం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. కాకపోతే ఇంకా మేనేజ్ చేయడమే, ఇంకా అంతకుమించి ఏం చేయలేం కదా మనము. కాకపోతే ఇంకా పర్ఫెక్ట్గా చేయడానికైతే ట్రై చేస్తూ ఉండడమే మనం చేయాల్సిన పని అనమాట. ఈ విధంగా వెనిలా కేక్ అయితే నేను టోటల్గా ఫినిషింగ్ ఇచ్చాను. తర్వాతకు వచ్చేసి నెక్స్ట్ ఏం చేయబోతున్నానో చూడండి. ఇది ఎలాగూ వెనిలా కేకే కాబట్టి గ్లేజ్ కూడా యాడ్ చేసేది లేదు కాబట్టి దీనికి కొంచెం ఫినిషింగ్ అంతా అయిపోయిన తర్వాత ప్యాటర్న్ లాగా నేను ఆ కోంబుతోనే ప్యాటర్న్ లాగా ఇచ్చేసి తర్వాత అయితే డిజైన్ వేయబోతున్నాను. చాలా బాగా అనిపించిందండి ఈ రష్యన్ నాజిల్ నాకు. అంటే ఫస్ట్ టైం ఈ విధంగా వాడాను అనమాట. ఎప్పుడు ట్రై కలర్ లాగా లేకపోతే డిఫరెంట్ కలర్స్ అని మిక్సింగ్ చేసి వాడేదాన్ని. చెప్పాను కదా, ప్యాటర్న్ లాగా ఇద్దామనిపించింది కాబట్టి ఈ విధంగా అయితే జిగ్జాగ్గా లైట్గా అయితే ఇలా గీతలు గీసేసాను అనమాట. ఎవరికైనా ఐసింగ్ పర్ఫెక్ట్గా రాలేదు అనుకుంటే ఈ విధంగా చిన్న డిజైన్ ఏదైనా ప్యాటర్న్ కానీ వేసేయండి. అప్పుడు మీకు ఈ ఐసింగ్ అంటే పర్ఫెక్ట్గా రావడానికి ట్రై చేయండి. రాకపోతే మాత్రం ఇది టిప్ లాగా యూజ్ చేసుకోండి. ఓకేనా అండి? చాలా మందికి బిగినర్స్కి అయితే ఐసింగ్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి చెప్తున్నానండి. ఎక్కువ నాజిల్తో అయినా పైపింగ్ బ్యాగ్తో అయినా వేస్తే సరిపోతుంది అనమాట. ఓకేనా? ఇప్పుడైతే రష్యన్ నాజిల్ మీకు అసలు ఇది నేను ఎలా ఇందులో వేసుకున్నాను కలర్ అనేది మీకు చూపించబోతున్నాను. చూడండి, ఇదైతే నాజిల్ ఈ విధంగా వస్తుందని ఒకసారి చూపించాను. ఇప్పుడైతే మళ్ళీ ఇంకొకసారి మీకు కలర్ ఏ విధంగా నేను ఫిల్ చేశాను అనేది చూపిస్తాను. చూడండి, యాక్చువల్గా నేను యూజ్ చేసిన రష్యన్ నాజిల్ అదనమాట. తర్వాత కొద్దిగా క్రీమ్ అయితే ఈ విధంగా సపరేట్గా బౌల్లోకి తీసుకొని తర్వాత వచ్చేసి ఫస్ట్ క్రీమ్ కలర్ కోసం చాలా అంటే చాలా తక్కువ ఎల్లో కలర్ అయితే యాడ్ చేశాను. లైట్ క్రీమ్ కలర్ వస్తే బాగుంటుందని. ఇదైతే లిక్విడ్ కలర్ అండి ఇప్పుడు నేను యాడ్ చేసింది, జెల్ కలర్ కాదు. జెల్ కలర్ అంత వేస్తే ఎక్కువ అయిపోతుంది కలర్. ఇది వచ్చేసి లిక్విడ్ కలర్ అనమాట. యాక్చువల్గా జెల్లే వేద్దామని చూసాను, అది టైంకి దొరక్క లిక్విడ్ అయితే వేసేసాను అనమాట. నో ప్రాబ్లం, ఏం ప్రాబ్లం లేదనమాట మనకి. చాలా మందికి అయితే మెల్ట్ అవుతుంది అంటారు, కానీ మనకి క్రీమ్ పర్ఫెక్ట్గా ఉంది అనుకున్నప్పుడు లిక్విడ్ కలర్ యాడ్ చేసినా కూడా ఏం ప్రాబ్లం లేదనమాట. అదే బౌల్లో ఇంకొంచెం క్రీమ్ తీసుకొని అయితే ఈ విధంగా నేను ఇంకొద్దిగా పింక్ కలర్ యాడ్ చేశాను అనమాట. ఓకే, ఇవి రెండు కూడా సపరేట్గా పైపింగ్ బ్యాగ్లోకి అయితే తీసుకొని తర్వాత ఏ విధంగా ఫిల్ చేయాలనేది చూపిస్తాను. చూడండి, చాలా డిఫరెంట్గా చాలా ఎలిగెంట్గా అయితే మనకి ఫ్లవర్స్ అయితే వస్తాయి. యాక్చువల్గా నేను ఇదే నాజిల్ యూజ్ చేసి ఈ కేక్ తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇంకొక 1/2 kg వెనిలా ఆర్డర్ వస్తే అదైతే లైవ్లో చేసి చూపించానండి. ఎవరికైనా చూడాలనిపిస్తే కింద డిస్క్రిప్షన్లో దాని లింక్ ఇస్తాను, ఒకసారి అయితే చూసేయండి. అది లైవ్లో చేశాను. ఇది మాత్రం చూస్తున్నారు కదా, నేను ఇప్పుడైతే ఆ రష్యన్ నాజిల్ వేసుకున్న పైపింగ్ బ్యాగ్ని ఈ విధంగా పెట్టి చుట్టూ పింక్ వచ్చే విధంగా, సెంటర్లో మాత్రం ఎల్లో కలర్ వచ్చే విధంగా, ఎల్లో కలర్ అంటే ఆ క్రీమ్ కలర్ వచ్చే విధంగా మొత్తం ఇలా గ్లాస్లో పెట్టేసుకొని సపోర్ట్కి ఈ విధంగా అయితే మొత్తం ఫిల్ చేసుకోవాలన్నమాట.
ముందు సపరేట్గా వేసుకొని తర్వాత రష్యన్ నాజిల్ ఉన్న పైపింగ్ బ్యాగ్లో అయితే ఈ విధంగా వేసుకోవాలి. ఓకేనా? చూసారు కదా నేను ఏ విధంగా ఫిల్ చేసుకున్నానని. ఇప్పుడు చూడండి అసలు మ్యాజిక్ లాగా అనిపించింది నాకైతే. ఎందుకంటే చుట్టూ పింక్, మధ్యలో వచ్చేసి క్రీమ్ కలర్. అసలు ఎవరు చూసినా ఏ విధంగా వచ్చింది అని అడిగే విధంగా ఉందన్నమాట. ఓకేనా? ఒక్కసారి అయితే గమనించండి నేను ఏ విధంగా వేస్తున్నాను అనేది. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు చూడండి ఈ విధంగా స్లోగా పైకి లాగేస్తే మధ్యలోనేమో మనకి క్రీమ్ కలర్, సైడ్స్ వచ్చేసి పింక్ కలర్ చాలా చాలా బాగా ఉంటుందన్నమాట. ఈ విధంగా బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ లాగా, తర్వాత ఎక్కువ ఫ్లవర్స్ వేసుకోవచ్చు అనమాట. మనకి ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్, 3D ఫ్లవర్ లాగా ఉంటుంది. ఎవరికైనా రోజ్ వేయటం అలాంటివి ప్రాబ్లమ్స్ గా అనిపించే వాళ్ళకు ఈ రష్యన్ నాజిల్ ఒక హెల్ప్ అవుతుందని అనుకోవాలి. చూసారు కదా విప్పింగ్ క్రీమ్ తో వేసేటప్పుడు ఈ విధంగా ఒక్కోసారి ఇబ్బంది కూడా పెడుతుంటది. కాకపోతే మనకి నీట్ గా రాని చోట మేనేజ్ చేస్తూ, లేదు మరీ బాగోలేదు అనిపిస్తే అది తీసేసి మళ్ళీ అయినా సరే వేస్తూ కొంచెం అయితే మేనేజ్ చేసేయాలి. ఈ విధంగా మొత్తం అయితే మీకు క్లోజప్ లో చూపిస్తున్నాను కదా, మిగతావన్నీ కూడా నేను వైడ్ లో చూపిస్తాను చూడండి. చాలా చాలా నచ్చింది నాకైతే కలర్ కాంబినేషన్ కూడా. అదేదో రియల్ ఫ్లవర్స్ తెచ్చి పెట్టినట్టుగా అనిపించింది అనమాట. టోటల్గా అయితే ఇంకొన్ని ఫ్లవర్స్ చూసారా, ఇది ఏంటంటే సైడ్ కి ముద్ద ముద్దగా వస్తుందని మళ్ళీ ఒక 5 minutes అయితే ఫ్రిడ్జ్ లో పెట్టాను అనమాట. ఫ్రిడ్జ్ లో పెట్టేసరికి ఏమైందంటే కొంచెం స్టిఫ్నెస్ ఎక్కువైంది. ఫస్ట్ ఫ్లవర్ ఆ విధంగా వచ్చింది కానీ తర్వాత ఫ్లవర్స్ అన్ని కూడా నీట్ గా వచ్చేసాయి అనమాట. ఫైనల్ గా అయితే ఇవన్నీ ఫ్లవర్స్ వేసి తర్వాత లీవ్స్ కూడా పెట్టేసి నేమ్ రాసేసి తర్వాత హ్యాపీ బర్త్డే ట్యాగ్ కూడా పెట్టేసి అయితే కస్టమర్కి ఇచ్చేసాను. కస్టమరు హ్యాపీ, మనము హ్యాపీ. ఎందుకు అంటే కొత్తగా ఒకటి ట్రై చేసినందుకు అదొక మంచి ఫీల్ ఉంటుంది కదండి. చూస్తున్నారు కదా మధ్యలో మాత్రం లైట్ ఎల్లో, మిగతాదంతా పింక్ అనమాట. చాలా బాగా అనిపించింది నాకు. ఓకేనా? ఈ విధంగా అయితే మొత్తం ఫినిష్ చేసుకున్నానండి. ఇది లీఫ్ నాజిల్ లాగా వీ కట్ ఇచ్చేసి ఈ విధంగా గ్రీన్ కలర్ అయితే కలిపేసుకొని లైట్ గా లీవ్స్ అక్కడక్కడ ఇచ్చేసాను అనమాట. ఇది పర్ఫెక్ట్ గా ఇక్కడ అక్కడ అనేం లేదు, మనకి సైడ్స్ ఎక్కడైనా కొంచెం కనిపించే చోట ఇది పెట్టేస్తే అయిపోతుంది. ఇప్పుడు సిల్వర్ డస్ట్ వేస్తున్నాను. సిల్వర్ డస్ట్ వేసాకైతే ఇంకా అందంగా అనిపించింది నాకు. ఇదైతే న్యూట్రల్ జెల్ అనుకోండి రాసేది. ఇప్పుడు నేమ్ వచ్చేసి రాజు అని రాయమన్నారు. ఈ విధంగా అయితే ఫైనల్ ఫినిషింగ్ ఇచ్చేసాను. మీకు ఇదంతా కూడా లైవ్ లో కూడా చేసి చూపించానండి. ప్లీజ్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా లైవ్ కూడా ఫాలో అవ్వండి. డైలీ మన లైవ్ వచ్చేసి 11 o'clock to 12 o'clock అయితే ఉంటుంది. ఓకేనా? ఈ విధంగా మల్టీ కలర్ స్ప్రింకిల్స్ ఉన్నాయి నా దగ్గర. వాటికి మ్యాచ్ అయ్యే విధంగా ఈ విధంగా స్ప్రింకిల్స్ వేసేసి టాపర్ పెట్టేసి కస్టమర్కి అయితే ఇచ్చేసాను. ఇది 1 kg వెనిలా కేక్ కాబట్టి నేనైతే 500 తీసుకున్నానండి. ఇది 1 kg కేక్ అనమాట. ఇంకొంచెం ఫినిషింగ్ కూడా ఈ విధంగా ఇవ్వచ్చు అన్నట్టుగా చెప్తున్నాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఈ రోజుకైతే ఇంతేనండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ వన్స్ అగైన్.